ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కోడి వాక్యం వినపోతున్న మీ అందరికీ కూడా యేసు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి దినమునకు గాను మనకు అనుగ్రహించు వాక్యము కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 18వ వచనమును దేవుడి రోజు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యం ఏదే ఉన్నదంటే, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దీనిని బట్టి ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడంటే, ముందుగా స్టార్ట్ అయింది దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక అంటే, ముందుగానే దేవుడు స్తుతించబడును గాక. ఆయన ఎవరై ఉన్నారంటే ఇశ్రాయేలు యొక్క దేవుడై ఉన్నాడు. ఆయన స్తుతించబడును గాక. ఎందుకు స్తుతించబడును గాక అనంటే, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయువాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము దేవుని పాద సన్నిధిలో, మనం దేవుని సన్నిధిలో ఉన్నా లేకున్నా కూడా మనం ఎవరి యందు విశ్వాసం ఉంచి ఉన్నామండి? దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచి ఉన్నాం, పరలోక తండ్రి మీద. ఇప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు కావలసిన ఆశీర్వాదం కానీ, మన ఇరుకు ఇబ్బందులకు కావలసిన తగిన జవాబును కానీ, మన కరువులో పోషించబడము కానీ, మన లేమిలో దేవుడు ఆశీర్వదించడము కానీ, అనారోగ్య స్థితిలో మనల్ని ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించే విషయంలో దేవుడు దీవించడం కానీ, ఏదైనా కూడా ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఇక్కడ ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు అని చెప్పి వదిలిపెట్టలేదండి వాక్యాన్ని. ఎలా ఉందంట? మాత్రమే అని పెట్టారండి మధ్యలో వాక్యములో. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఏమని అంటున్నాడు? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అని మనం తెలుసుకోవాలి. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండి, ఏ ఆశీర్వాదము కొరకు మనం దేవుని పాద సన్నిధిలో ఉండి ఎదురు చూస్తున్నామో, అంగలార్చుచున్నామో, ఆయన సన్నిధిలో కనిపెడుతున్నామో, మొరపెడుతున్నామో, విజ్ఞాపన చేస్తున్నామో, అందరికీ దేవుని బిడ్డల సహాయం తీసుకొని ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చి ప్రార్థనలు చేస్తున్నామో, ఆ విషయంలో మనం గ్రహించాల్సింది ఏంటిదండి? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయవాడు. మానవుడు అని అన్నవాడు కాదు, లేక మిగతా వారు చేయగలరు అని అన్నది కాదండి. ఎవరు చేయగలరు? నీ సమస్యకు జవాబు రావాలి అని అంటే నువ్వు ప్రార్థన చేసే పరలోక తండ్రి మాత్రమే నీకు జవాబు ఇవ్వాలి. నీ స్థితి మారాలి అన్నా, నీ కరువులో నువ్వు పోషించబడాలి అన్నా, నీ అనారోగ్య స్థితిలో నీకు స్వస్థత రావాలి అన్నా, నువ్వు ఏ విధంగా ఉండాలి దేవుడి పాద సన్నిధిలో? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడని విశ్వసించగలిగిన నమ్మకముతో నువ్వు నిలబడాలి. ఆ కృపలో దేవుడు నిన్ను బలపరుస్తూ నీతో మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన ఏమై ఉన్నాడు? దేవుడైన యెహోవాయే ఇశ్రాయేలు యొక్క దేవుడే స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతింపబడును గాక? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎన్ని సంవత్సరాలుగా నీకు కావలసిన కార్యముల గురించి దేవుడి దగ్గర మొరపెడుతున్నావో, ఈరోజు నీకు జవాబు వచ్చింది. ప్రియ దేవుని కుమారుడా, సహోదరుడా, దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మొరపెడతా ఆయన దగ్గర కనిపెడుతున్నావో, ఆ దేవుడి రోజు నీకు జవాబిస్తున్నాడు. నేను మాత్రమే ఆశ్చర్య కార్యాలు చెయ్యవాడను. నువ్వు ఎంచని స్థితిలో ఇంక ఇది ఎప్పుడు జరుగుతుందో జరగని దేవుడి చిత్తమేనని నువ్వు ఏమరపాటుగా నాకు అప్పగించేసి ఉన్నావు చూడు, ఆ క్షణంలో అనుకోని విధంగా నేను ఆశ్చర్య కార్యం చేస్తానని ఆ దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఆ నిరీక్షణ నీకుందా? దేవుడు నా పట్ల చేయగలడి కార్యం. నేను చెప్పాల్సినవన్నీ దేవుడికి చెప్పేసిన, నా విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గరికి చేరిపోయింది. ఆ పరలోక తండ్రి నన్ను ఆశీర్వదించడం మాత్రమే మిగిలి ఉంది. అది ఎప్పుడు చేయగలడంటే, నేను ఊహించని స్థితిలో ఆశ్చర్య కార్యాలు చేసే ఆ దేవాది దేవుడు నాతో ఉన్నాడని నువ్వు నమ్మగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆ కార్యాలను నువ్వు చూడగలవని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనయే యెహోవా దేవుడై ఉన్నాడు. ఆయనే ఇశ్రాయేలీయుల యొక్క దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన స్తుతి నొందగలిగిన గొప్ప తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఆ స్తుతి నొందును గాక అని చెప్పి ఆ పరలోక తండ్రి నీకు ఇస్తున్న జవాబు ఏమై ఉందంటే, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చెయ్యగలడు. ఇది నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? నువ్వు విశ్వసించగలుగుతున్నావా? ఈరోజు నాకు జవాబు వచ్చింది. నా దేవుడు నాకు పూర్తి ఆన్సర్ ఇచ్చాడు. నేను ఎదురు చూస్తున్న దానిలో నన్ను బలపరచడానికి ఈరోజు నా ఇంటి దాకా వచ్చి మాట్లాడుతున్నాడు నా దేవుడు. నా హృదయం దగ్గరకు వచ్చి నాతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. నాకు జవాబు వచ్చేసిందని ఈ క్షణంలో నువ్వు ఆ యెహోవా దేవుడిని, ఇశ్రాయేలు యొక్క దేవుడిని స్తుతించగలుగుతున్నావా? స్తుతించితే ఆ నెక్స్ట్ నువ్వు చూసేది ఆయన చేయి ఆశ్చర్య కార్యమును మాత్రమేనని దేవుడు నీకు జవాబిస్తున్నాడు. ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ కృపను పొందుకొని దేవునిలో ముందుకు కొనసాగాలంటే దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఆయనకు సమీపముగా నడిచి ఆయనతో మొరపెట్టు. దేవా, ఈరోజు నాకు జవాబు ఇచ్చావు నా తండ్రి.
ఎన్ని సంవత్సరాల నా ప్రార్థనకు, ఎన్ని సంవత్సరాల నా ఎదురు చూపులకు, ఎన్ని సంవత్సరాల నా నిరీక్షణకు, ఎన్ని సంవత్సరాలు నా కన్నీటికి ఈరోజు నువ్వు నాకు జవాబిచ్చావు అయ్యా. ఎందుకంటే ఆశ్చర్య కార్యములు చెయ్యగలిగిన దేవుడవు నీవు ఒక్కడవు మాత్రమే నా యేసయ్య. నేను ఎదురు చూస్తున్నాను నా యేసయ్య, నువ్వు నాకు జవాబిచ్చినందుకు నీకు వందనాలని ఆయన స్తుతించగలుగుదామా దేవుని బిడ్డ? దేవుడు సపాద సన్నిధిలో ఉండి ఆయన మహిమ పరుద్దాం. దేవుడు ఆయన ఘనపరుస్తాడు. ఆయన ఘనపరిచే అవకాశాన్ని ఈరోజు నీకు ఇచ్చాడు. అందుకే ఈ వాక్యాన్ని పట్టుకొని నీ ఇంటి దాకా వచ్చాడు దేవుడు. నీ హృదయ తలుపులు తెరిచి వాక్యాన్ని స్వీకరించు. నువ్వు ఆయన మహిమపరుస్తావా? ఈరోజు నువ్వు ఆశ్చర్యకార్యాన్ని చూడబోతున్నావు. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మగలిగితే ఆశ్చర్య కార్యము నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ వంశంలో జరగబోతుంది. ఇటు కృపతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగుదాం. భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నువ్వుకన్నా అలిపోస్తుందేమో, నువ్వైనా అలసిపోతావేమో, కృంగిపోతావేమో, మానసికంగానో శారీరకంగానో నలిగిపోతావేమో, కానీ నా దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. నేను ప్రకటించు నా యేసయ్య అతి బలవంతుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఈరోజు నీ దాకా దిగి వచ్చి నీకు జవాబిస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అని ఆ సర్వోన్నతుడు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్య కార్యములను చేసే ఆ గొప్ప దేవుడిని నీ జీవితంలో కలిగి ఎందుకంటే భయపడిపోవడం, ఎందుకంటే కృంగిపోవడం? నువ్వు కృంగిపోతున్నావు అని అంటే నీలో సరైన బలమైన విశ్వాసము లేనట్టే, నువ్వు సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడనట్టే, నువ్వు సంపూర్ణంగా ఆయన చేసే కార్యాల కొరకు సిద్ధపడనట్టే. దేవుడి రోజు నిన్ను బలపరచడానికి మరొక్కసారి నీ దగ్గరకు వచ్చి నీ జీవితంలో చేయబోయే కార్యాలను బట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరై ఉన్నారు? ఆయన దేవుడైన యెహోవాయే. ఆ తర్వాత ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు స్తుతించబడుతున్నాడు? ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడై ఉన్నాడు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలను నువ్వు చూడాలనుకుంటున్నావా? ఆయన మాత్రమే చేయగలడని నువ్వు విశ్వసించగలుగుతున్నావా? అయితే ఆయన్ని స్తుతించు, ఆయన్ని ఆరాధించు, ఆయన మహిమపరచు, ప్రార్థన ద్వారా ఆయన ఘనపరచు. ఎప్పుడు ఆయన పాద సన్నిధిలో ఉండడానికి, సమయాన్ని వెతికి ఆయన ముందు నిలబడడానికి నువ్వు నిలబడితే ఆ దేవాది దేవుడు నీకు సహాయం చేయడానికి ఎల్ల వేళలా ఆయన సిద్ధపాటు కలిగిన దేవుడై ఉన్నాడండి. ఇటు కృపతో దేవుడి వాక్యము ద్వారా మనందరినీ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వచ్చితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవా నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. నా ప్రభ ఇదిగో విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా ప్రభ ఆత్మీయతలో ఎదిగి నిన్ను అయా పాద సన్నిధిలో స్థిరపరచబడడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే నీవు మాట్లాడిన మాట ఎంతో ఉన్నతమైన మాట ప్రభ. అయ్యా ఇదిగో తండ్రి యెహోవాయే దేవుడు, ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పి, నా దేవా ఇదిగో తండ్రి ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. అవును ప్రభ, నువ్వు మాత్రమే మాకు సరిపోయిన దేవుడవు నా యేసయ్య, మాకు చాలిన దేవుడవు నా తండ్రి. నీ కృపతో మమ్మల్ని ఆదరించడానికి దిగి వచ్చి మమ్మల్ని బలపరిచారు. నీ వాక్యం అందుకొని నేను మహిమపరచే కృప మాకు విశ్వాసముగా దయచేయండి. నా దేవానికి స్తోత్రములు ప్రభ. మరి ఈ సమయంలో నాయన ఈరోజు ఎవరైతే ప్రభ మరి నీ ద్వారా అందుకున్న ఒక నూతన సంవత్సరం బర్త్డేగా, యానివర్సరీగా అందుకొని ఉన్నారో వారిని మీరు ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధిల్లు చేయండి నా యేసయ్య. ఇటువంటి అనేక సంవత్సరాలు వారి జీవితంలో నిన్ను కలిగి జీవించే ధన్యకరమైన జీవితాలు సంవత్సరాలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ కృపలో చక్కటి ఆయుష్ను, ఆరోగ్యమును వారికి దయచేసి సదాకాలము నీ పాదముల చెంత నిలిచి కృతజ్ఞతా స్తోత్రములతో నిన్ను ఘనపరిచే భాగ్యమును దయచేయమని గొప్ప తండ్రివైన నీకు స్తోత్రములు చెల్లించి సమర్పించుకుంటూ మా అందరినీ కూడా నీ వాక్యముతో దర్శించి ఆదరించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.